హైడ్రాపై హైకోర్టు విచారణ చేపట్టింది. కోర్టు విచారణకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్ గా హాజరయ్యారు. కోర్టులో అమీన్పూర్ తహసీల్దార్ హాజరై వివరణను ఇచ్చారు. శని ఆదివారాలు సూర్యాస్తమయం తరువాత చట్ట ప్రకారం కూల్చివేతలు ఎందుకు చేపడుతున్నారని ప్రశ్నించింది హైకోర్టు. అయితే ఖాళీ చేయనంత మాత్రాన అత్యవసరంగా ఇల్లు కూల్చవలసిన అవసరం అసలు ఏమొచ్చిందని కోర్టు ప్రశ్నించింది. ఇల్లు కూల్చే ముందు యజమానికి చివరి అవకాశం ఏమైనా ఇస్తున్నారా అని కూడా కోర్టు ప్రశ్నించింది. కోర్టు అడిగిన ప్రశ్నలకే సమాధానం ఇవ్వాలని రంగనాథ్కు సూచించింది హైకోర్టు. అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు యంత్రాలు, సిబ్బందిని ఇవ్వాలని కోరడంతో ప్రొవైడ్ చేస్తామని రంగనాథ్ సమాధానం ఇవ్వగా, చైర్మన్ కూల్చివేతలకు చార్మినార్ కూల్చివేతలకు తహసీల్దార్ యంత్రాలు, ఇక సిబ్బంది అడిగితే ఇస్తారా అని హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రా ఇదే విధంగా ముందుకు వెళితే స్టే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరికలు జారీ చేసింది హైకోర్టు. అమీన్పూర్ మండల్ పటేల్గూడ సర్వే నెంబర్ 6లో అన్నీ కూడా గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్లు తీసుకున్నాం. మున్సిపాలిటీ కూడా హౌస్ నెంబర్ ఇవ్వడం జరిగింది. 2022లోనే అన్ని కన్స్ట్రక్షన్ అయినాయి. మొత్తం 32 ఇండ్లకు గాను 26 ఇండ్లను కూల్చివేయడం జరిగింది. ఇంకో 6 ఇండ్లకు కూడా ఈరోజు స్టేటస్ కో మెయింటైన్ చేయమని చెప్పింది. మొత్తం 32 ఇండ్లకు కూడా స్టేటస్ కో ఇదే కోర్టు మంజూరు చేయడం జరిగింది. స్టేటస్ కో ఉన్నా కూడా కంటెంప్ట్ అయినా పర్లేదని చెప్పి 20 తారీఖు నాడు నోటీస్ పెట్టి అది 21 నాడు సాయంత్రం 6:30కు 7 గంటలకు మాకు ఇచ్చి 22 నాడు ఆదివారం ఉదయం 7 గంటలకే మొత్తం 26 ఇండ్లను మొత్తం పూర్తిగా కూల్చివేయడం జరిగింది. 6 ఇండ్లున్నాయి. 6 ఇండ్లకు కూడా ఈరోజు స్టే మంజూరు చేయడం కలిగింది. ఇది టోటల్గా ఈరోజు కోర్టు వ్యాఖ్యానించింది ఏంటంటే, మీరు ఆదివారం నాడు ఎట్లా కూర్చుతారు? ముగ్గురు జడ్జిల ధర్మాసనం కూడా క్లియర్గా చెప్పింది ఆదివారం కూల్చొద్దని. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నది ఆదివారం కూల్చొద్దని. మీరు 48 గంటలు కూడా మీరు 20 తారీఖు నాడే మీరు నోటీస్ ఇస్తే 48 గంటలు ఎప్పటికవుతుంది? ఆదివారం సాయంత్రానికి అవుతుంది. కానీ ఆదివారం పొద్దున వచ్చి కూర్చుండ్రు. ఆదివారం పొద్దున కూడా ఉదయం నుంచి రాత్రి 1 గంటల దాకా కూడా కూల్చడం జరిగింది. ఇది ఎక్కడ ఉంటుంది? మీరు టోటల్గా అమీన్పూర్ ఎంఆర్ఓ పూర్తిగా మొత్తం ఇల్లీగల్ పని చేసింది. ఇలాంటి పని చేస్తే ఖచ్చితంగా చెంచల్గూడ కన్నా చెర్లపల్లి పంపాల్సిందే. అంటే ఇటువంటి మళ్ళీ పునరావృతం అయితే చెప్పడం కూడా జరిగింది. గౌరవ న్యాయమూర్తి గారు చెప్పడం కూడా జరిగింది. అట్లే హైడ్రా కమిషనర్ ఏదైతే ఉన్నాడో హైడ్రా కమిషనర్ తప్పించుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఈరోజు మొత్తము వాళ్ళు ఎవరైతే ఎంఆర్ఓ ఇచ్చిన సబ్మిషన్ ప్రకారం మేము ప్రొవైడ్ చేసాం తప్ప మాకేం తెలియదని తప్పించుకుంటున్నాడు. కానీ హైడ్రా కమిషనర్ గారు కూడా బిల్డర్స్తోని అక్కడ ఉన్న ఇళ్లతో కూడా మీటింగ్లు పెట్టడం జరిగింది. 2-3 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది. అవన్నీ కూడా కోర్టు దృష్టికి 15 తారీఖు నాడు తీసుకొస్తాం ఖచ్చితంగా. వాళ్ళు ఇంతవరకు కూడా నిజంగానే గవర్నమెంట్ సర్వే నెంబర్లో ఉంటే 12లో కానీ పటేల్గూడలో లేకపోతే 208 ఐలాపూర్లో ఉంటే కూడా గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటే ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఇంతవరకు ఎందుకు సర్వే చేయలేదు? ఎందుకు సర్వే కండక్ట్ చేయలేదు? మాకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు? నిజంగానే సర్వే ఉంటే వాళ్ళు సర్వే చేస్తే నోటీసులు ఇవ్వాలి. ఆ నోటీసులు ఇచ్చినా అంటే ఇవ్వలేదని చెప్పింది. ఏది లేదు. ఓకే, కేవలం ఆమె ప్రెస్టేజ్ కోసము కేవలం మరి ఏం జరిగిందో తెలియదు. కానీ 48 గంటలు కూడా నోటీస్ ఇచ్చా. నోటీసును కూడా ఇలా తుంగల దొక్కేసి ఇలా మొత్తం డెమాలిషన్ చేయడం జరిగింది. మొత్తం మేము వీళ్ళ మీద వదిలిపెట్టి ప్రసక్తే లేదు. ఎవరైతే ఆఫీసర్లు అధికారులు ఎవరైతే ఇందులో పాల్గొన్నారో అందరినీ కూడా పర్సనల్గా వాళ్ళ పేర్లు పెట్టి డ్యామేజెస్ కూడా ఫైల్ చేయడం. కంటెంప్ట్ అండ్ డ్యామేజెస్ కూడా ఒక్కొక్క ఇల్లుకు 3 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఆ 3 కోట్లను మొత్తం 32 విల్లాలకు ఎంతైతే ఇప్పుడు 26 అయితే మొత్తం కులగొట్టిండో ఆ 26 విల్లాలకు కూడా ఇమీడియట్లీ చేస్తున్నాం. ఇలా రేపు ఫైల్ చేస్తున్నాం. అవిటికి కూడా ఖచ్చితంగా వీళ్ళని బాధ్యులను చేసి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ జీతాలకు వెళ్ళి రికవర్ చేయాలని కూడా మేము కోర్టును ఆశ్రయిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే నిజంగానే జడ్జి గారు ఒక మాట చెప్పిండు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఎక్కడో ఉంటాడు, లింక్ డాక్యుమెంట్ చూసుకుంటాడు, పేపర్లు చూసుకుంటాడు, సబ్ రిజిస్ట్రార్ దగ్గర సేల్ డేట్ చూసుకుంటాడు, గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసుకుంటాడు, మున్సిపాలిటీ పర్మిషన్ చూసుకుంటాడు. ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చేసింది ఇల్లీగల్ యాక్ట్. సాటర్డే రోజు 6:30కి సర్వ్ చేశారు నోటీసు. సాటర్డే 6:30 PM సర్వ్ చేసి వితిన్ 13 అవర్స్లో దే ఆర్ డెమాలిష్డ్ ఆన్ సండే 7:30. దట్ యాజ్ పర్ సుప్రీం కోర్ట్, యాజ్ పర్ దిస్ ఆనరబుల్ కోర్ట్ జడ్జ్మెంట్, ద సండే రోజు ఎలాంటి డెమాలిషన్ చేయొద్దు, ఇల్లీగల్. అది ఫుల్ బెంచ్ జడ్జ్మెంట్ ఉన్నది దాని మీద. రంగనాథ్ ఏం చెప్తున్నారంటే జస్ట్ వీఆర్ కోఆర్డినేటెడ్ ద తహసీల్దార్, కానీ వీఆర్ నాట్ లెడ్ అని చెప్తే నేను ఇన్ఫార్మ్డ్ ద జడ్జ్ ఆల్సో దట్ సేయింగ్ దట్ హీ హాజ్ హెడెడ్ బై దిస్ ఎంటైర్ టీమ్. హైడ్రా హాజ్ హెడెడ్, దే హావ్ డెమాలిషన్ అని చెప్పేశాం. అది ఆయన ఏంటంటే తప్పించుకునడానికి అలాగా మాట్లాడాడు తప్ప ఆయనే హీ హాజ్ హెడెడ్
there is an order from this honorable court to saying that due process of law they have to follow. That they are not done. అధికారుల మధ్య సమన్వయ లోపం గురించి మాట్లాడింది. Compensation damage, already there is a, we are initiating the damages also. Last time when we argued the matter, even the court has suggested to file the damages also. We will file the damages also. First we are questioning the order passed by the Tahsildar as well as the illegal demolition. Now status quo order has been granted. Survey అనేది ఎక్కడ కూడా చేయలేదు. 164 మనకు గవర్నమెంట్ ల్యాండ్ అని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఎట్లీ ఎంఆర్ఓ గారు ఈరోజు ఒప్పుకున్నారు. ఏంది వీఆర్ నాట్ సర్వేడ్, వీఆర్ నాట్, ఆ నోటీస్ వాజ్ నాట్ గివెన్ టు దెమ్ అండ్ వీఆర్ కండక్టెడ్ ద సర్వే ఆన్ 1/4/2024 అని చెప్పారు. కానీ 2/3/2024 నాడే డెమాలిషన్ చేశారు వితౌట్ ఐడెంటిఫికేషన్.